పడమటి ద్వారం, దక్షిణ ద్వారం, ఉత్తర ద్వారం, ఈ ఏనుగుని ఇక్కడ మోసుకొని రావడానికి ఈ రాయిని కూడా యాక్చువల్లీ ఏనుగులతోనే తీసుకొని వచ్చారు. వీటి కష్టాన్ని గుర్తించి ఆ ఏనుగు శిల్పాలని ఇక్కడ చెక్కారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం కాకతీయుల కాలంలో నుంచి ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలం యొక్క ప్రధాన రాజధాని దగ్గర అయితే ప్రజెంట్ మనం ఉన్నాం. అదే మీకు అర్థమవుతూనే ఉంటుంది ప్లేస్ చూస్తే. వరంగల్ ఫోర్ట్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఈ వరంగల్ ఫోర్ట్ అనేది కాకతీయుల వారికి ఎంత గొప్ప రాజధానిగా, ముందు ఇది సైనిక స్థావరాలుగా ఉండేది, వాళ్ళ రక్షణ వలయాలుగా, వాళ్ళ ధాన్యాగారాలుగా, వాళ్ళకి ఏ విధంగా ఈ కోట ఉపయోగపడేది అని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. దానికంటే ముందు మనం అసలు ఈ కాకతీయ కోట కట్టింది ఎవరు దాని గురించి మాట్లాడుకుంటే, మనకి రుద్రమదేవి గారు వాళ్ళ నాన్నగారైన గణపతి దేవుడు గారు 13వ శతాబ్దంలో ఈ కోటను కట్టడం స్టార్ట్ చేశారు. ధరణి కోట, రాతికోట, ఇట్లా మనకి 7 కోటల ద్వారా చుట్టూ వృత్తాకార వలయంలో 7 కిలోమీటర్ల సరౌండింగ్ ఉంటుంది. అట్లా 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ కోటను అయితే కట్టడం జరిగింది. సో గణపతి దేవుడి గారి కాలం తర్వాత రుద్రమదేవి గారు వచ్చేసి, ఈ గణపతి దేవుడి గారు ఎంత బలంగా అయితే ఈ కోట నిర్మించారో దానికి ఇంకా 2 అంతలుగా శత్రు దుర్భేద్యంగా రుద్రమదేవి గారి కోటను అయితే నిర్మించడం జరిగింది. సో రుద్రమదేవి గారికి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజైన అంబుదేవుడి మీద యుద్ధంకి వెళ్ళడం వల్ల ఎంతో ఘోరంగా పోరాడి అంబుదేవుడు అని ఆయన చేతిలో మరణిస్తుంది. సో ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు కొడుకులు లేకపోవడం వల్ల ఆమె కూతురు కొడుకైన 2వ ప్రతాపరుద్రుడు అతను దత్తత తీసుకొని అతను ఒక గొప్ప రాజుగా ప్రకటించి గొప్పగా తయారు చేసింది. సో ఆయన ఈ రుద్రమదేవి చనిపోవడంతో ఆగ్రహానికి లోనయ్యి 3 సైన్యాలను తీసుకొని రుద్రమదేవి గారిని చంపడానికి అంబుదేవుడికి సహాయం చేసిన 2 రాజ్యాలని ప్లస్ అంబుదేవుడి గారి రాజ్యం, మొత్తం ఈ 3 రాజ్యాలని 2వ ప్రతాపరుద్రుడు చంపడానికి 3 సైన్యాలను తీసుకొని ఒక్కో సైన్యాన్ని ఒక్కో వైపుగా పంపిస్తాడు. ఈ 2వ ప్రతాపరుద్రుడు మాత్రం డైరెక్ట్ గా అంబుదేవుడి దగ్గరికి వెళ్ళి అంబుదేవుని చంపే టైంలో ఆ అంబుదేవుడు పారిపోతాడు అనమాట. ఏదైతే రుద్రమదేవిని చంపాడో అదే అంబుదేవుడు తన ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రాణ భయంతో వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విధంగా అంబుదేవుడు, అంత గొప్ప రుద్రమదేవినే చంపిన అంబుదేవుడు చరిత్రలో గెలిచినా కానీ ఒక ఓడిపోయిన ఒక మూర్ఖుల్లాగా మిగిలిపోయాడు, ఒక చేతగానులాగా. సో అట్లా అంబుదేవుడిని చంపేసి ఇదంతా చేసిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లో నుంచి ఖిల్జీలు, తెలుసుగా పిచ్చి తుగ్లక్ అంటారు, చాలా ఫేమస్, జియాసుద్దీన్ సిద్దిక్ కొడుకు. ఆ పిచ్చి తుగ్లక్ అనే వ్యక్తి ఈ మన చూస్తున్నాం కదా ఈ వరంగల్ ఫోర్ట్ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత 2 సార్లు ఈ వరంగల్ ఫోర్ట్ మీద అయితే ఆయన దాడి చేయడం జరుగుతుంది. ఒకసారి 1,00,000 మందితోటి, ఒకసారి 1,50,000 మందితో ఇంచుమించుగా ఈ కోటని 2 సార్లు చుట్టుముడతాడు అనమాట. ఒకసారి 9 సార్లు యుద్ధం జరుగుతుంది. 9 సార్లు యుద్ధంలో కూడా ఎవరైతే పిచ్చి తుగ్లక్ ఉన్నాడో 9 సార్లు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తిని మన 2వ ప్రతాపరుద్రుడు 8 సార్లు యుద్ధంలో ఓడిస్తారు. ఆ 9వ సారి ఏం జరుగుతుందంటే, ఆయనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు ఆయనకు అడ్డు జరగటం, ఇక్కడ లేకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన అయితే యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. ఆ 2వ ప్రతాపరుద్రుడిని ఇక్కడ ఆ పిచ్చి తుగ్లక్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసి ఢిల్లీ వెళ్దామని తీసుకుని వెళ్తా ఉంటే ఆయన ఒప్పుకోలేక ఆ నర్మదాలు పడి చనిపోతారని చెప్పేసి అయితే చెప్తారు. సో ఇంకా ఇంతే కాకుండా మనం చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోనంత హిస్టరీ అయితే మన వరంగల్ ఫోర్ట్కి ఉంటుంది. సో అంతా మనం చెప్పుకోలేం కాబట్టి ఇప్పుడు మిగిలి ఉన్న కోట ఎంత, దీని చరిత్ర ఎంత, ఇది కంప్లీట్ గా 17వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఎంత పాడైపోయింది, ఇంకెంత మిగిలి ఉంది అనేది మొత్తం చూసుకుంటూ మిగతా విషయాలు వీడియో చూస్తూ మాట్లాడదాం. ఇప్పుడు మనం చూస్తున్న ఎంట్రీ రాతికోట కోసం కట్టిన ఎంట్రీ. ఇది కోటకి 4 వైపులా ఉంటుంది ఎంట్రీ. ఇది కాకుండా మనకి ధరణి కోట అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఉండే మట్టి కోట. సో అది పూర్తిగా చెట్లు మొలటంతో దాన్ని చూపించడం కుదరలేదు, చూపించడానికి క్వాలిటీ కూడా అనిపించలేదు అని చెప్పేసి తీయలేదు. ఇప్పుడు మనం చూస్తుంది ఈ రాతికోట కోసం కట్టిన గేటు. ఈ గేట్ అనేది ఎంత ఆర్కిటెక్చర్ బాగుందో, చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఒకే రాతి మీద ఈ సింహాన్ని ఎలా చెక్కారో మనం చూద్దాం. రాతికోట అంటే ఇదేనా? ఇంకా రౌండ్ ఉండిద్ది అంటే ఓ బాబు ఏంటి ఈ మొత్తం ఇట్లా చూసుకుంటా అటు తుర్కవాడ వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇటు రిటర్న్ అయితే పార్క్ వస్తుంది. ఇట్లా కమాన్స్ ఉంటాయి మొత్తం రౌండ్ మొత్తం ఉన్నాయి. ఇట్లా ఎంత 2 కిలోమీటర్ ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది, 2 కిలోమీటర్. కోట ఒకటి ఉంటుంది అంటారు రౌండ్ కదా, ఇదేనా ధరణి కోట అంటారు కదా?
ఫస్ట్ టైం రావడంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఈ కోట డీటెయిల్స్ ఎలాంటివి అనేది. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. ప్రజెంట్ మనం చూస్తుంది ఒక శివాలయం. ఈ శివాలయం ఈ రాతికోట చుట్టూ ఒక 4-5 అయితే ఉంటాయంట. అవన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. సో లోపలికి వెళ్ళేసి అయితే చెక్ చేద్దామని చెప్పేసి ఒక శివాలయాన్ని అయితే చూద్దాం లోపలికి వచ్చాం. వెళ్ళి చూస్తే లోపల ఏం లేదు, విగ్రహాలు కానీ అవి ఏం లేవు. ఓన్లీ వాళ్ళు కట్టిన కట్టడం మాత్రమే మిగిలిపోయింది. ఆ శివాలయం ఎంట్రీ అనేది, ఆ లోపల ఆర్కిటెక్చర్ అనేది అయితే చాలా బాగుంది. ఈ కనిపిస్తున్న ఈ జాయింట్ని చూసారు కదా, ఈ వరంగల్ ఫోర్ట్ మొత్తం ఒక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఎక్కడ కూడా జాయింట్ల కోసం ఏ సిమెంట్ని కానీ ఏ కెమికల్ని వాడలేదంట. ఓన్లీ జాయింట్లు అట్లా రాళ్ళు చెక్కేసి ఆ చెక్కిన రాళ్ళ మీద ఒకదానికొకటి జాయింట్లు చేసేసి అలా అటాచ్ చేశారంట. అంటే ఏ విధంగా అంటే మనం మంచాలు తలుపులు వాటికి హోల్స్ పెట్టేసి లింకులు చేసి జాయింట్లు చేస్తారు, ఆ విధంగా రాళ్ళని చెక్కేసి ఆ జాయింట్స్లో అయితే ఈ కోటలను నిర్మించడం జరిగింది. ఈ వరంగల్ కోట మొత్తం ఇదే మోడల్లో ఫాలో అవుతూ ఈ కోటను అయితే నిర్మించారు. చూస్తున్నారుగా ఈ ఆర్కిటెక్చర్ ఎంత క్రియేటివ్గా ఉందో. ఈ రాతికోటకు మనం కొంచెం ఒక 1 కిలోమీటర్ ఇలా లోపలికి వస్తే రౌండ్ తిరగడానికి ఇక్కడ ఊర్లు కూడా అయితే చాలా తయారయ్యాయి. వాళ్ళు తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఏరియా అవడం వల్ల ఇక్కడే స్థిరపడిపోయారని అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఈ కనిపిస్తున్న కోట అయితే మనకి అరౌండ్ 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ కనిపిస్తున్న టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ని వీటన్నిటిని ఈ వరంగల్ ఫోర్ట్ని కాపాడదామని మన భారత ప్రభుత్వం కూడా ఇక్కడ సేఫ్టీ చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ప్లేస్ ఉందో ఉన్న ప్రతి ప్లేస్ దగ్గర ఇట్లా బోర్డ్స్ అయితే పెట్టింది. ఎవరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టొద్దు, చూడండి చూసి వెళ్ళిపోండి, కానీ వీటిని పాడు చేయడానికి ప్రయత్నించొద్దు అని. సో ఇక్కడ చూస్తున్నారుగా, సేమ్ మనం చూసిన శివాలయం టెంపుల్ అదే మోడల్లో అయితే ఆర్కిటెక్చర్ ఉంది. మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ అన్ని ప్లేసెస్ ఈ వరంగల్ ఫోర్ట్లో ఇదే విధంగా ఉన్నాయి. ప్రజెంట్ మనం అయితే వచ్చేసాం వరంగల్ ఫోర్ట్లో మన మెయిన్ శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడే శివాలయం మన శివుడికి బంగారంగా మార్చే శక్తులు ఉండేవి అని వాటన్నిటిని చెప్పారు. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనకి పర్ పర్సన్గా 20 రూపీస్ తీసుకుంటున్నారు. మెయిన్ క్యాష్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. చెప్పుకున్నాం కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇక్కడ ఈ ప్లేస్ని అంతా నాశనం చేయడానికి ఆర్డర్ ఇచ్చాడని. ఈ రాళ్ళను చూస్తే ఎంత గట్టిగా ఉన్నాయో మీకే కనిపిస్తాయి. ఇంత మంచి ఆర్కిటెక్చర్ని ఉంచుకొని ఇంత అందంగా ఉన్న ఈ కోటలను పాడు చేశారు. ఈ కేవలం అంత చేసినా కానీ చెల్లాచెదురు అవ్వకుండా వీటిని నాశనం చేసినప్పుడు కేవలం 2 ముక్కలుగానే పగిలిపోయాయి. అంత హెవీ రాళ్ళతో వీటినైతే చేయడం జరిగింది. వీటి ఆర్కిటెక్చర్ కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే నానో సైజు, మన కంటికి దగ్గర చూస్తేనే కనిపించే అంత చిన్న సైజులో అయితే వీటిని చేశారు. రాళ్ళన్నీ చక్కని డిజైన్స్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ మనకి నిలబెట్టి ఉండే స్తంభాలు. సో అప్పుడు వాళ్ళు కూల్ చేయడం వల్ల ఈ స్తంభాలన్నీ పడిపోయి ఇక్కడ ఒక ఆనవాళ్ళు అయితే, ఒక బిల్డింగ్ అయితే ఒకటి ఉండేదని చెప్పేసి ఉంటాను. ఒక ఆనవాళ్ళ వీటిని ఎవరు కదిలించలేని విధంగా ఉండడం వల్ల ఇవి మిగిలిపోయాయి. సో వాళ్ళు అంత ధ్వంసం చేసినా కానీ జస్ట్ మధ్యలోకి అయితే పగిలిపోయినాయి. కానీ ఈ విధంగా ఇవైతే మొత్తం చెల్లాచెదురైతే అయిపోలేదు. వాళ్ళ వర్క్ కూడా చూస్తే మనం అప్పట్లో ఆర్కిటెక్చర్ ఎంత క్లారిటీగా, ఎంత డిజైన్, ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ చెరిగిపోయిన డిజైన్స్, అంత హెవీ రాళ్లతో అయితే వీటిని చేశారు. సో వీటిని ఇప్పట్లో కదిలించడానికి కూడా వీలు పడినంత గట్టిగా హెవీగా ఉంటుంది. ఇదే మనం చూడటానికి చాలా అట్రాక్షన్గా అయితే ఉంటుంది. ఇక చూస్తున్నారుగా, ఈ కింద పడిపోయిన రాళ్ళని మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. ఇట్లా ఉండాల్సిన ఈ పిల్లర్లు అనేవి కింద పడిపోయి ఆ విధంగా ధ్వంసం అయిపోయినాయి. ఇవి కూడా చూస్తున్నారుగా, ఇది ఇట్లా తిప్పితే తిరిగే రాళ్ళు. సో ఆ విధంగా వీటిని సెట్ చేశారు. ఒకదాని మీద పెట్టి దీన్ని డిజైన్ లాగా చేసేవాళ్ళు. కనిపిస్తున్న ఇవి కూడా ఇవి పైన ఉండేవి అనమాట. ఇవి ఇది నిలబడినప్పుడు బిల్డింగ్ ఇట్లా పై వైపు నుండి మనం పైకి చూస్తే ఇది మనకి ఇట్లా కనిపించేది. సో ఇవన్నీ అవి సైడ్ ఉండే ఇంకొన్ని అయితే ఇక్కడ నుంచి పోయాయి. ఇంకొంచెం ఇక్కడ దీన్ని చూసుకోవచ్చు, ఇది ఒక పిల్లర్. సో ఇక్కడ ఒకటి ఉందంటే దీని చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ ఉన్నాయో కూడా చూడటానికి కనపడటానికి వీలైనంత పాడైపోయినాయి, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, కనపడుతున్నాయి. చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే ఉండేది. దీని ఆర్కిటెక్చర్ ఒకసారి చూసుకోవచ్చు మనం. ఎంత చిన్నగా అంటే మనం దగ్గర నుంచి చూస్తే కనిపించే అంత చిన్నగా అయితే ఈ డిజైన్స్ అనేవి చెక్కారు. సో ఇంత ఉండబట్టే మన కాకతీయుల కాలంలో కట్టిన ఈ రాతి కోటలకి అంత వాల్యూ అనేది, అంత క్రెడిట్ అనేది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకు కనిపిస్తుంది. చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో మనకు కనిపిస్తుంది. మన ఒక గ్లాస్ మీద ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో అంత సాఫ్ట్గా కేవలం ఒకే రాతి మీద చెక్కిన శిల్పాలు ఇవన్నీ.
డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు. సో మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఈ విధంగా పెద్దగా అయితే ఇవి ఉన్నాయి. మొత్తం లైట్ సెట్టింగ్ అయితే చేశారు. మనకి నైట్ టైం వస్తే లైటింగ్ కూడా మనకి కలర్ఫుల్ దానికి ఎంత అందంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దాని మొత్తం ఫినిషింగ్ ఈ రాళ్ళ మీద సాఫ్ట్ రావడం కోసం దానిపైన ఒక రకమైన లేయర్ని వాళ్ళు అప్పుడు ఏం యూజ్ చేసి వేసారో కానీ చాలా ఎక్సలెంట్గా అయితే వేశారు. ఇంత బిల్డింగ్ని దీన్ని దేనికోసం వాడేవాళ్ళు. చూడటానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చూస్తే మనకి ఈ కోట ఎంత పెద్దగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఈ పిల్లల మీద చెక్కిన కొన్ని శిల్పాలు అయితే తిప్పితే తిరిగే మోడల్లో అయితే ఉన్నాయంట. చాలా హైట్ లో కూడా ఉన్నాయి. సో ఇంత డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తో దీన్ని నిర్మించారు. హైట్ కూడా చాలా హైట్ లో ఉంది. సో ఈ ప్లేస్ ఈ ఏరియా మొత్తం కనిపించడానికి ఒక దర్బార్ లాగా ఒక ఆ షేప్ లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. సో మరి ఇది అప్పట్లో దేనికి యూజ్ చేసేవాళ్ళు, హిస్టరీ గట్టిగా చెక్ చేస్తే మనకు దీని గురించి తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో బిల్డింగ్ అయితే మొత్తం కూలిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్దాం. దీని అసలు సైడ్కి అయితే మనం వెళ్దాం. లోపల ఎలా ఉందో మొత్తం చూసి మీకు చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేది ఈ మన పశ్చిమ వైపు ద్వారం దగ్గరికి అయితే వస్తున్నాం, కళాతోరణం దగ్గరికి. ఈ డిజైన్ చూస్తున్నారుగా, ఈ షేప్ నాకు తెలిసి మనకి 4 వైపులు ఉన్న కళాతోరణాల వైపు ఉండేదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సైడ్ ఈ డిజైన్ ఉందంటే మిగతా సైడ్ కూడా అట్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఏనుగుని ఇక్కడ మోసుకొని రావడానికి ఈ రాయిని కూడా యాక్చువల్లీ ఏనుగులతోనే తీసుకొని వచ్చారు. వీటి కష్టాన్ని గుర్తించి ఆ ఏనుగు శిల్పాలని ఇక్కడ చెక్కారు. సో కనిపిస్తుంది కదా, అది మనకి పశ్చిమ వైపున ఉన్న కళాతోరణం. దాని మీద ఆర్కిటెక్చర్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ కాకతీయ కళాతోరణాలని దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో మొత్తం మన కాకతీయుల కాలంలో వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాన్ని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ సిరి సంపదల్ని చూపించే విధంగా దీన్ని నిర్మిస్తారు ఫ్రెండ్స్. ఎలా అంటే వీటిలో మొసళ్ళు అనేవి ఇట్లా పైకి తల తెచ్చుకొని చూసే విధంగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే కాకతీయుల కాలంలో ఈ చెరువులు, డ్యామ్లు, మన నదులు ఉండే నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల మొసళ్ళు ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ నివసిస్తాయి అన్నమాట. సో అట్లా మన కాకతీయుల కాలంలో ఎక్కువ వాటర్ మన తెలంగాణలో ఈ ఏరియాలో ఉండేది కాబట్టి దానికి చిహ్నంగా మనకి మొసళ్ళను కూడా అక్కడ పెట్టడం అయితే జరిగింది. అదే కాకుండా సంప్రదాయాలు, మన ఏనుగులు, వాటన్నిటిని సింహం పైకెత్తి తలతో ఈ కాకతీయులు ఎవరికి లొంగేవాళ్ళు కాదు, ఎవరికి బానిసత్వంలో ఉండేవాళ్ళు కాదు అని చూపించడం కోసం అట్లా ఇంకా ఎన్నో మనకి తెలియని, మనం తెలుసుకోలేని గొప్ప కారణాలతో అయితే అప్పట్లో కాకతీయులు మనకి ఈ విధంగా అయితే ఈ 4 కళాతోరణాలను అయితే నిర్మించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇన్ని పడగొట్టినా వాళ్ళు కేవలం వీటిని ఎందుకు పడగొట్టలేదంటే వీటి మీద హిందూ దేవుడికి సంబంధించిన ఏ ఒక్క బొమ్మ కానీ లేకపోవడం వల్ల ఈ కళాతోరణాలు అనేవి పడేయలేదని చెప్పేసి అయితే మన చరిత్రకారులు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ సైడ్ లో ఇంకెక్కడైతే దేవుడి బొమ్మలు ఉన్నాయో, ఎక్కడైతే హిందూ టెంపుల్స్, హిందూ దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటిని అయితే వీళ్ళు ఇక్కడ నాశనం చేయడం అయితే జరిగింది. చూసుకుంటే ఇంకో వైపు వస్తే ఇక్కడ మనకి ఈ ఏనుగులు ఉన్నాయి కదా. సో ఏనుగుల మీద ఉన్న బంట్లు సింహాలు తలెత్తుకొని చూస్తున్నాయి. కాకతీయుల పౌరుషాన్ని, కాకతీయుల గొప్పతనాన్ని చూపించే విధంగా వీటన్నిటిని కేవలం ఒకే రాళ్ళ మీద అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఇంత వర్క్ చేయడానికి వాళ్ళ మైండ్, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉందో, వాళ్ళ టూల్స్ అండ్ టెక్నాలజీ ఇంకా ఎంత గొప్పగా ఉండేవో ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఎంత దగ్గర నుంచి చూస్తే కూడా కనిపించినంత చిన్న ఏరియాలో కూడా రాళ్ళ మీద చెక్కడం అంటే వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్, వాళ్ళ పనిముట్లు ఏ విధంగా ఉండేవో మనం ఆలోచించుకోవచ్చు. సేమ్ ఒకే డిజైన్ మనం ఎటు చూసినా కానీ 100% యాక్యురేట్గా ఉండే విధంగా అయితే వీటిని చెక్కడం జరిగింది. సేమ్ ఒకే డిజైన్, అన్నీ ఒకటే. ఏది పక్కన పెట్టేసి ఏది ఎక్కడ ఉందని చూద్దామన్నా కానీ కనిపించేది అంత సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి వినాయకుడి స్వామి విగ్రహం కనిపిస్తుంది. సో ఈ విగ్రహం చుట్టూ కూడా చాలా డిజైన్ అయితే చేయడం జరిగింది. నాకు తెలిసి ఇవన్నీ కూల్చేసిన తర్వాత ఒక సైడ్లో మిగిలిపోయిన టెంపుల్ ఏమో, ఇది ఒక విగ్రహం ఏమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళు చూస్తుంటే ఈ విగ్రహాన్ని కూడా వదిలేసే వాళ్ళు కాదేమో. సో అట్లా ఈ డిజైన్స్ అన్ని చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవన్నీ కాలక్రమేణా వీళ్ళు వచ్చేసి వీటిని పాడు చేయడం, వాటిని కొట్టడం, పగులుతుందా లేదని చెక్ చేయడం, అట్లా చేయడం వల్ల
ఈ ఉన్న ఇంకొంచెం కూడా ఈ కొంచెం కూడా పాడైపోయే పరిస్థితిలోకి అయితే వస్తుంది. నేను అందుకే మన వీడియో చూసే ప్రతి ఫాలోవర్కి ప్రతి వ్యూవర్కి చెప్పేది ఏంటంటే చరిత్ర అనేది మనకు గొప్ప వరం. నేను ఇది మన ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా. ఎందుకంటే ఈ చరిత్ర అనేది మన ముందు తరాల వాళ్ళు మనకి ఇవ్వడం వల్లే ఈరోజు మనం చూడగలుగుతున్నాం. సో అలాంటి అదృష్టం మనం మన తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ మనం చరిత్రను ఎప్పుడు పాడు చేయకుండా ఉండాలి. సో వీటిని ఉన్నట్లు ఉంచుతాం, తర్వాత తరాల వాళ్ళకి అందిద్దాం. సో మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది మనకి. ఒకసారి మీరు ఈ వ్యూని చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు. అటు సైడ్ శివుడు ఉన్నాడు, శివుడికి ఆపోజిట్లో మనకి నంది విగ్రహాన్ని పెట్టారు. ఫస్ట్ మనం శివాలయాన్ని చూద్దాం వచ్చేసి. సో చూస్తున్నారుగా ఇదంతా మనకి గర్భగుడి అంటారు కదా, ఆ విధంగా ఇక్కడ ఈ పైన ఉండేవి అన్నిటిని తీసేసారు, పాడు చేశారు. సో మనం శివాలయం దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నారుగా శివలింగాన్ని, ఇది శివాలయం అన్నమాట. దీన్ని కూడా వాళ్ళు పాడు చేయడం జరిగింది. సో దీనికి ఎంత వ్యూ అనేది ఉందంటే ఒకసారి లోపలికి వచ్చి చూసుకుంటే మనం అది కనిపిస్తుందిగా, శివునికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి అక్కడ పూర్ణకుంభం లాంటి ఒక దాన్ని అయితే పెట్టారు. ఈ వ్యూ అనేది చూడొచ్చు. మనకి డైరెక్ట్గా కేవలం ఒక్క రాయి మీదే ఎన్ని డిజైన్స్ లోపలికి బయటికి పెట్టేసి వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పుకుంటారో దీన్ని మనం ఊహించవచ్చు ఒకసారి. పైన శివలింగం మేబీ నాకు తెలిసి ఇప్పుడు అయ్యి ఉండదు, ఈ రీసెంట్గా చేసింది అయ్యి ఉండొచ్చేమో అది. ఎందుకంటే గతంలో శివలింగం ఆ విధంగా అయితే ఉండదు కదా. కూల్ చేసిన తర్వాత ఇక్కడ వీటిని కూడా ఒకసారి చూడండి. ఎంత డిజైన్, ఎంత ఆర్కిటెక్చర్ ఉందో. మనం ఎన్నిసార్లు ఎంత చెప్పుకున్నా తరగనంత అందం ఈ కాకతీయుల కోటల సొంతం. ఈ కోటే కాదు, ఏ కోటలో అయినా సరే అందం అంటే కాకతీయులు కట్టిన కోటల వల్లే అందం సాధ్యం అవుతుంది. సో మనం ముందుకు వచ్చి చూస్తే మనం శివాలయం బయట ఇట్లా మనకి 2 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలు మన అప్పట్లో వాళ్ళు చెక్కిన దేవతల వల్లే అట్లా ఉన్నాయి. సో ఇటు వచ్చి చూసుకుంటే మనం ఎక్కడ చూసిన సింహాలు ఇవి కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఈ వ్యూస్ అనేవి మీరు చూడొచ్చు. ఇవన్నీ ఎంత డిజైన్లో ఎంత అద్భుతంగా చెక్కేవాళ్ళు. సో అవన్నీ పడిపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళు అడ్జస్ట్ చేసి పెట్టిన విధంగా అయితే మనకి కనపడుతుంది. ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంది ఇక్కడ. నాకు తెలిసి మన 2వ ప్రతాపరుద్రుడు గారు, మన రుద్రదేవి గారు వాళ్ళు కూర్చోవడం కోసం ఏర్పాటు చేసుకున్నారేమో అనే విధంగా అయితే ఇది ఉంది. ఒక చక్కని డిజైన్ ముందు పెట్టుకొని వెనకాల ఈ రాళ్ళతో అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారు. చూడటానికి వ్యూ కూడా శివాలయంకి వెళ్ళేవారు ఇక్కడ వచ్చేవారు సమస్యలు చెప్పుకోవడం కోసం పెట్టిన విధంగా అయితే ఇది నాకు అనిపిస్తుంది. మరి దేనికి సంబంధించిందో ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం మిగతా ఏమేమి చూసుకుంటాం. సో మొత్తం కంప్లీట్గా వీళ్ళు ఇంత రాళ్ళను కూడా, ఇంత గట్టి మెటల్ని ఏకరాతి మీద చెక్కే ఈ శిల్పాలను కూడా పగలగొట్టే విధంగా చేశారంటే వాళ్ళు ఎంత క్రూరత్వంగా, ఎంత ఒక హిందూ ఆచారాలను చంపేయాలన్న ఉద్దేశంతో వీటిని ఇట్లా చేశారో ఒకసారి మనం చూడవచ్చు. చూస్తున్నారుగా ఇది కంప్లీట్గా డిస్మాంటిల్ అయింది. దీని సైడ్ మీకు చూపిస్తా, అక్కడ ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో ఏంటో ఒకసారి నాతో పాటు చూడండి. ఇక చూడండి, దీన్ని ఒక్క రాయి మీద వాళ్ళు ఎంత సమానంగా అంటే ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో, ఎన్నో మిషన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంత క్వాలిటీగా, ఇంత డిజైన్గా, ఇంత చూడటానికి కన్నులు విందులాగా అయితే వర్క్ చేయలేరు. ఇట్లా మనం చూసే కొద్ది లోపలికి ఇంత సన్నగా మన చేతులు వెళ్ళడానికి ఇబ్బంది. కానీ దీంట్లో వీళ్ళు వర్క్ చేశారు. ఇంత ఫినిషింగ్, ఇంత చక్కని అందంతో అయితే దీన్ని చేశారంటే ఎంత గొప్ప వర్క్. దీన్ని ఎంత అందంగా ఉండేదో మనకి ఈ వరంగల్ కోట అనేది మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. అంత హిస్టరీ కలిగిన ఈ ప్లేస్ని మనం ఇప్పుడు చూడలేకపోతున్నాం అంటే చాలా బాధాకరమైన విషయం. మనం ఎటు చూసినా కానీ మాకు కన్నుల విందులా కనిపించే శిల్పాలు ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో అయితే అసలు మనం ఎక్కడా చూడనంత విధంగా, అంత గొప్పగా, అంత అందంగా అయితే ఇక్కడ మనకి శిల్పాలు ఉన్నాయి. ఎటు చూసినా కానీ ప్రతిదీ వీళ్ళు చెక్కిన ప్రతిదీ కేవలం ఒక్క రాయిని పెట్టుకొని ఆ రాయి చుట్టూ ఇంత ఒక మెసేజ్ రూపంలో అయితే ఈ డిజైన్స్ అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తుంది నందీశ్వరుణ్ణి. మన కింద చూపించుకున్నట్టు ఆ ముందున్న శివాలయం ముందు ఎగ్జాక్ట్ గా మనకి నంది విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇక్కడ ఈ నందీశ్వరుని పెట్టడం కోసం దీనికి ఎంత చక్కని ఆర్కిటెక్చర్ చేసేసి ఎంత గొప్పగా దీన్ని మండపం చేశారో ఒకసారి మనం చూసుకోవచ్చు. పైన చూసుకుంటే పైన డిజైన్ రౌండ్ షేప్ లో చెక్కేసి దాన్ని ఎగ్జాక్ట్ గా దీని కింద పెట్టారు. అలాగే అది క్రాక్ వచ్చేసి అది కూడా పగిలిపోవడానికి దగ్గరికి వచ్చింది. సో వాటి పక్కన ఉన్న ఈ పిల్లర్లను చూసుకున్నా కానీ మనం ఎంతో చక్కని అందంగా డిజైన్స్ వచ్చింది. 4 వైపులా 4 పిల్లర్లు పెట్టేసి వాటికి ఎంత అందమైన రూపాన్ని అయితే ఇచ్చారో చూసుకుందాం మనం. సో ఎటు చూసినా కానీ ఇంత సైజు రాళ్లతో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇది చూసుకోవచ్చు ఒకసారి ఎంత గొప్పగా ఆ విధంగా డిజైన్ అవుతుంది.
సో ఇంత గొప్పని వర్క్ చేసిన అప్పట్లో కళాకారులకి నా పాదాభివందనం చెప్పుకుంటున్నా. ఇది చూసుకుందాం ఎంత చిన్నగా చెప్పారు. ప్రజెంట్ మనం చూస్తుంది కుష్ మహల్. ఈ కుష్ మహల్ యొక్క స్టోరీ ఏంటంటే ఇది ఎప్పుడు నిర్మించిందో, ఎవరి చేత నిర్మించబడిందో అనేది అయితే క్లారిటీ లేదు. ఒకరి వాదన ప్రకారం ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండో ప్రతాప్ రుద్రుని నాశనం చేసిన తర్వాత ఈ కోటని మహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించాడని, దానివల్లే ఈ షేప్ అనేది, దీని ఆర్కిటెక్చరు ఆ తుగ్లక్ కట్టిన కట్టడాల వల్ల పోలి ఉంటాయని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమో ఈ కోటను నిర్మించడానికి కుతుబ్ షాహీల వంశంలో ఉన్న షితాబ్ ఖాన్ అనే ఆయన ఈ కోట నిర్మించాడని చెప్పేసి అయితే అంటారు. ఆ తర్వాత దీన్ని కుష్ మహల్ అని పేరు పెట్టారని చెప్పేసి కూడా చెప్తారు. సో దీన్ని కట్టించడానికి అవసరం ఏంటి, లేదా దీన్ని కట్టించింది ఎవరు అనే డీటెయిల్స్ అయితే ఎవరికి తెలియకపోయినా కానీ, ఇదైతే ప్రజెంట్ వరంగల్ ఫోర్ట్ చూడటానికి వచ్చిన వాళ్ళకి చాలా అందంగా అయితే ఇది కనపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ బిల్డింగ్ గురించి చెప్పాలంటే మనకి ఇది 14వ శతాబ్దంలో అయితే దీన్ని కట్టించారని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఫైనల్గా మనమైతే ఈ రాతికోట చివరి వైపుకి అయితే మనం వచ్చేసాం. చూస్తున్నారుగా ఈ మెట్లు ఇవన్నీ ఎంత హైట్లో ఉందో. యాక్చువల్లీ దీన్ని ఈ వరంగల్ కోటలో యుద్ధ సమయాల్లో ఈ సేఫ్టీగా బట్టలు ఉండడం కోసం అయితే దీన్ని నిర్మించారని అయితే చెప్తూ ఉంటారు. ఈ కింద దీన్ని ఇంకా ట్యాంకర్ లాగా వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసినట్టయితే దీని గురించి చెప్తూ ఉంటారు. దీని నిండా సైనికులు ఉండేవాళ్ళు, దీని కింద ఇంకా సైనికులు రెస్ట్ తీసుకోవడానికి వాటి కోసమని ఈ కోట చుట్టూ ఉన్న దాంట్లో అన్నిటికంటే పెద్ద బుర్జి అయితే చెప్తూ ఉంటారు. కింద నీళ్లు ఇవన్నీ ఉండడం కోసం దీని ట్యాంకర్ లాగా, పైన మనుషులుండి వర్క్ చేయడం కోసం, బట్టలు కాపలాగా ఉండడం కోసం దీన్ని అంటే అన్ని విధాలుగా ఉపయోగపడేలాగైతే దీన్ని నిర్మించారు. ఈ కోట చుట్టూ ఇది ఇంకొక ఆపోజిట్లో ఇంకోటి, ఇవి రెండే ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వరంగల్ కోట చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 1 hour 2 hours 3 hours చూద్దాం అనుకుంటే మాత్రం మీకు టైం సరిపోదు. ఒక ఫుల్ డే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు చూస్తే మీరు కంప్లీట్గా వరంగల్ని ఎక్స్ప్లోర్ చేయగలరు. వరంగల్ కోట గురించి విశిష్టతలు, గొప్పతనాలు, దీని చరిత్ర, దీని యొక్క కన్నీటి గాథలు, దీని యొక్క గొప్పతనాలు ఏ విధంగా ఉన్నాయో, దీని స్పెషాలిటీస్ ఏంటో, దీన్ని మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో, దీని గురించిన ప్రతి విషయం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను చాలా ట్రై చేశా. సో మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే నా ఛానల్కి చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా వీడియో చూడమనండి. చరిత్ర అనేది మనకు ఎంతో కావాల్సిన ముఖ్యమైన విషయం. సో అది కూడా మీ ఫ్రెండ్స్కి తెలుసుకోవడం వల్ల అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ నుంచి మీకు కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.